నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 3వ అధ్యాయము భగవానుని యొక్క అవతారముల వర్ణనము 43వ శ్లోకము. ప్రాయోపవిష్టం గంగాయాం పరీతం పరమర్షిభిః కృష్ణే స్వదామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహ. 44వ శ్లోకము. కలౌ నష్టదృశామేష పురాణోర్కధునోద్దితః తత్ర కీర్తయతో విప్రర్షేద్భూరి తేజసః. 45వ శ్లోకము. అహం చాద్యగమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్ సోహం వః శ్రావయిష్యామి యథాతీతం యథామతి. ఆ సమయమున పరీక్షిత్తు ఆమరణ నిరాహార వ్రతమును పూని గంగా తీరమున మహామునులతో గూడి ఆసీనుడై యుండెను. శ్రీకృష్ణ ప్రభువు ధర్మజ్ఞానాదులతో సహా తన పరంధామమునకు చేరిన పిదప ఈ కలియుగము ప్రారంభమయ్యెను. ఇందరి జనులు అజ్ఞానాంధకారములో కూరుకొని ఉన్నవారు. అట్టి వారిని ఉద్ధరించుటకై పురాణములలో మేటి అయినటువంటి ఈ భాగవతమును సుఖయోగి పరీక్షితునకు బోధించెను. మహర్షులారా, నేను అచటనేయుంటిని. సుఖమహాముని యొక్క అనుగ్రహ ప్రవచనమును అధ్యయనము చేసి తిని నా బుద్ధికి అందినంత వరకు నేను గ్రహించిన దానిని మీకు వినిపించెదను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కందే తృతీయోధ్యాయః. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమస్కందమునందు 3వ అధ్యాయము. ధన్యవాదములు.